అందరికీ నమస్కారం అండి. నా పేరు సంకిరెడ్డి విశ్వప్రసాద్ యాదవ్. నేను అడ్వకేటు, జర్నలిస్టు, బీజేపీ నేషనల్ వాలంటీర్. నేను మీ అందరికీ తెలియజేసేది ఏమంటే, ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది మహిళలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, నరేంద్ర మోడీ గారిని కొంత అవహేళన చేస్తున్నారు. ఈ బంగారము కొనొద్దన్న విషయంలో, ఈ బంగారము ఒక సంవత్సరం కొనవద్దు అన్నదానికి ఒక తీర్పు ఉందండి. అది ఏమంటే, చాలామంది మన భారతదేశంలో ఎస్పెషల్లీ 36,000 టన్నులు అందరి ఇళ్లలో ఉన్నది. ఈ బయట కొన్నప్పుడు మనం అమెరికన్ డాలర్స్లో కొనాల్సింది. దానివల్ల మనము రూపాయి వాల్యూ పడిపోతున్నది. దానివల్ల అందరూ బ్యాంకులో పెట్టండి, మీ బంగారంని బ్యాంకులో పెడితే 8% వడ్డీ వస్తుంది, 80 పైసల లెక్క వడ్డీ వస్తుంది. తర్వాత ఆ బంగారంని ఇప్పుడు ఏ షాపులు ఉన్నాయో, జ్యువెలరీ షాపులు ఏమున్నాయో వాళ్ళకి అప్పగిస్తారు. వాళ్ళ ఆభరణాలు తయారు చేసి వాళ్ళు అమ్ముకుంటారు. వాళ్ళ వ్యాపారం వాళ్ళకి సజావుగా సాగుతుంది. అంటే మనం బయట కొనేది మానేసి ఇక్కడ ఇండియాలోనే అన్ని బ్యాంకుల్లో పెట్టిన దాన్నంతా కరిగిస్తారు. రేపు పొద్దున ఎవరైతే బంగారము బ్యాంకులో పెట్టిన వ్యక్తి నా బంగారం నాకు కావాలన్నప్పుడు మళ్ళీ ఆ రోజు 24 క్యారెట్ సంబంధించిన బిస్కెట్ కానివ్వండి, నగలు కానివ్వండి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి. ఇది అంతా కూడా మనకు చాలా బెనిఫిట్ ఉన్నది ఇందులో. ఇది తెలియక ఊరికే బంగారం కొనొద్దన్నాడు, అందరినీ పిచ్చోళ్ళు చేస్తున్నాడు నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ గారు అని కూడా అంటలేరు. నరేంద్ర మోడీ అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ కూడా గౌరవించడం ఎటువంటి కాంగ్రెస్ వాళ్ళకి తెలుస్తలేదు. కాబట్టి తస్మాత్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. పిచ్చిగా వెధవేషాలు వేస్తే అందరి మీద కోర్టులో కేసు వేస్తాను నేను. మీ ఇష్టం. అందరికి చెప్తున్నా.